సార్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది షాక్లో ఉన్నారు. అంటే ఎందుకు ఇలా ఓడిపోయాం అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు రోజులు గడిచే కొద్దిగా అంటే దేశ విదేశాల్లో ఉన్న పెద్ద పెద్ద వారు సైతం, ఆంధ్రాలో ఉన్న పెద్ద పెద్ద పొలిటికల్ అనాలిసిస్ట్ సైతం ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగి ఉండొచ్చు అనే ఒక అభిప్రాయానికి వ్యక్తం చేస్తున్నారు సార్. దాని మీద మీ కామెంట్? మీకు అన్ని డివైజెస్ ఒక దగ్గర పెడతారండి, జిల్లాకున్న దగ్గర పెట్టి ఏ డివైజెస్ ర్యాండమైజేషన్ అంటారు దాన్ని. ఫస్ట్ ర్యాండమైజేషన్ మీద ఫస్ట్ చెక్కింగ్ చేస్తారు. ప్రతి డివైస్ని ఓపెన్ చేసి పొలిటికల్ పార్టీస్ని అందరినీ పిలుస్తారు. దీంట్లో ఏదైనా చిప్ ఉందా లేదా చూసుకోండి అని చెప్పి. అది దాదాపుగా 3 వారాల పాటు జరుగుద్ది. ఇప్పుడు మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెట్టారు విజయవాడలో. రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ స్టేట్ సెంట్రల్ అందరూ పిలిపించి ప్రతి డివైస్ ఓపెన్ చేసి చూపిస్తారు. తర్వాత ఫస్ట్ ర్యాండమైజేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్తుంటుంది అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల 4 నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అప్పుడు పిలిపిస్తారు. తర్వాత మనకు బూత్ లెవెల్కి వెళ్తుంది, అప్పుడు పిలిపిస్తారు. ఈ ప్రాసెస్లో ఒక 5% ఓటింగ్ మీరు వేయండి అని వాళ్ళ ముందే వేసి స్లిప్పులు కరెక్ట్గా అవసరం లేదు చూపిస్తారు. అప్పుడు పొలిటికల్ పార్టీస్ పిలిపిస్తారు. దాని తర్వాత మీకు బూత్కి వెళ్ళిపోతుంది చూడండి, మీరు ఓటేసిన బూత్కి వెళ్తుంది చూడండి. మీరు కంటే ముందర పొద్దున్న తెల్లవారుజామున 50 ఓట్లు వేయిస్తారు వాళ్ళ చేత. 50 ఓట్లు వేయించి దాన్ని సీల్డ్ కవర్లో ట్యాగ్ చేసి 50 ఓట్లు మీరు అనుకున్నట్టే పడ్డాయా లేదా చెక్ చేసుకుంటారు. ఇది 5వసారి. దాదాపు ఈ విధంగా 7 నుంచి 8 లేయర్లు జరుగుద్ది. 8 లేయర్లో 6 అంటే బూత్ లెవెల్కి వచ్చే వరకు కూడా వాళ్ళ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే రిప్రజెంటేటివ్ ప్రతి బూత్లో జరిగి ఉంటుంది. మీకు ఏదైనా బూత్ కాడి నుంచి మేము 50 ఓట్లు వేస్తే మాకు 30 ఓట్లే పడ్డాయి కనపడుతుండే మిషన్ తప్పు అంటే అక్కడే ఆపేస్తారు. ఇప్పుడు మొత్తం రిజల్ట్స్ అయిపోయిన తర్వాత వచ్చి ట్యాంపరింగ్ జరిగిందని చెప్పడం, మీరు నిజంగా డౌట్ ఉంటే ఈ 6 స్టేజ్లో ఎక్కడ చెప్పినా ఎలక్షన్స్ ఆపేస్తారు అక్కడ. సార్ అది అట్లా ఎందుకు డౌట్ పడుతున్నారంటే సార్, ఇప్పుడు మీరు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీకు తెలుసు కదా, మీరు చూసే ఉంటారు. ఆయన ప్రజల్లో దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే ఉన్నారు గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రాంతో. అంతకంటే ముందు ఆయనకి అక్కడ సత్యకుమార్ యాదవ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఆయన బహుశా ఒక 1 మంత్ బిఫోర్ ఆయన ఆ ఏరియాకి వెళ్ళి ఉండొచ్చు. అంటే ఆయన ఫేస్ కూడా ప్రజలకి ఎక్కువ నోటెడ్ అయిన సందర్భం తెలియదు. మరి ఆయన ఎలా గెలిచారు అనేది మీకు ఎలక్షన్ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 లేయర్స్ ఏంటంటే 80 to 90% ఓట్ బ్యాంకింగ్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ పడుతుంది. ఎక్కడో మీరు చెప్పినట్టు కేతిరెడ్డి గారు లాంటి వాళ్ళు రేర్ కేసు 10 to 20% వరకు పుల్ చేయగలుగుతారు. మోర్ దాన్ 10,000 ఓట్స్ వరకు వాళ్ళ ఇండిపెండెంట్గా ఓట్ బ్యాంకింగ్ పుల్ చేయగలుగుతారు. బట్ మీకు ఈ 80% ఓట్ బ్యాంకింగ్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ ఉంది చూసారా, దాంట్లో ఎప్పుడైతే మీకు పార్టీ మీద అగెనిస్ట్గా పడుతుంది అనుకోండి, మీకు సర్టెన్ ఓట్ బ్యాంకింగ్ కోల్పోతున్నప్పుడు ఇండివిజువల్ క్యాండిడేట్ వచ్చే 20% ఆయన కూడా ఒక వీడియో చేశారు, చూసారా? ట్యాంపరింగ్ జరిగింది. కేకే ఎలా తెలిసింది. సో నేను అది ఓకే, అది ఎవరిని కమెంట్ చేయొచ్చు, నాకేం ఇబ్బంది లేదు. నేను మామూలుగా వ్యక్తిగతంగా తిరిగిన వాళ్ళల్లో ఆయన మీద కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి. బట్ నేను ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్ వన్. బట్ నేను వ్యక్తిగతంగా నమ్మేది ఏంటంటే, తిరిగిన వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్టెన్ టైం పట్టుకుని 2 hours 3 hours తిరిగిన వాళ్ళు ఒక 5-6 మందిలో ఖచ్చితంగా కేతిరెడ్డి గారు ఉంటారు, దాంట్లో డౌట్ లేదు. బట్ మన దగ్గర ఎప్పుడైతే క్యాస్ట్ బేస్డ్ రిలీజియన్ బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడు జరుగుతుందంటే, మీకు ఇటుకరాయికి మధ్య సిమెంట్ లేయర్ అయినప్పుడు, అంటే ఒక పార్టీ ఎమోషనల్గా ఇప్పుడు ఈయన ఇండివిజువల్గా కరెక్ట్ అయ్యారు, పార్టీ ఎమోషనల్గా ఓన్లీ ఏది ఎమోషనల్గా అంటే మంచి స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్స్, మున్సిపాలిటీ. ఇంతకుముందు మనకు వైఎస్ఆర్సీపీ రాకముందు అందరం ప్రైవేట్ స్కూల్స్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం, వీళ్ళు వచ్చాక మంచి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నామని అన్న అనుకోండి. అంటే ఇటుకరాయికి మంచి సిమెంట్ పడ్డట్టు. ఇప్పుడు ఇంకా క్యాస్ట్ రాదు. ఇప్పుడు ఎప్పుడైతే అది లేదనుకోండి, నేను ఒక యాదవ్కి ఎవరికి ఓటేయాలి, నేను ఒక రెడ్డిని నేను ఎవరికి ఓటేయాలి, నేను కమ్మని కాపుని ఇట్లా ఓటేస్తుంది. మీరు మళ్ళీ ఆ లేయర్ లేనప్పుడు మళ్ళీ ఇటుకరాళ్ళ మధ్య ఉంటుంది అనమాట ఓట్ బ్యాంక్. ఇటుకరాయి అనేది క్యాస్ట్ బేస్డ్ అనుకుంటే, సో మళ్ళీ క్యాస్ట్ బేస్డ్ వచ్చినప్పుడు తిరిగినా తిరగకపోయినా సంబంధం లేదు, మళ్ళీ ఆ ప్యాటర్న్ అయిపోద్ది. ఇప్పుడు ఆబ్వియస్గా బలమైన 2 కమ్యూనిటీలు కలిసి ఆ అడ్వాంటేజ్ అవుద్ది. ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ట్రాన్స్ఫర్ అయిన ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. రోడ్లు బాగాలేవని, కాలువలు బాగాలని, ఉద్యోగస్తులని, ఉద్యోగం కోరాలని. దీంట్లో కేతిరెడ్డి గారి పాయింట్ కిందకి వెళ్ళిపోద్ది ఏముందో తిరిగినప్పటికి కూడా అర్థమవుతుంది మేము. సో ఆయన తిరగలేదని, ఆయన చేయలేదని కాదు, ఆబ్వియస్గా ఇంత తిరిగినా గెలవలేదు కదా అని అటు ఉంటుంది. బట్ ఈ పార్టీ ఓట్ బ్యాంకింగ్ ప్రధానం అనమాట దీంట్లో.